తెచ్చినావానే? తెచ్చానే. సే కొంచెం టవల్ అని ఇవ్వచ్చు కదే. ఓ సారీ సారీ. ఏంటి రోజు ఇంతసేపు అయింది? అదా వర్షం పడుతుంది కదే, పే ఎక్కువ ఇస్తారని ఇప్పటి వరకు చేశా. ఇంకో 6 km ఎక్స్ట్రా వెళ్ళి నీకోసం ఆ బిర్యానీ తీసుకొచ్చా. అదే వర్షం పడుతుంది కదా, తెస్తావో లేదో లేదో అనుకున్నా. ఫోన్లే, నా కోసం తెచ్చావు. హలో, ఏంటే వెళ్ళావా? వచ్చా. వెళ్ళిందానివి కాల్ చేయొచ్చు కదా. నేను జస్ట్ ఇప్పుడే వచ్చానురా, నీకే కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వే కాల్ చేసావు. సరేలే. ఇంతకీ నువ్వు వెళ్ళిపోయావా రూమ్కి? ఇంకొక 2 hours చేసి వెళ్తా, పే బాగా ఇస్తున్నాడు కదా. రే పోరా ఫస్ట్ రూమ్కి, పే ఎక్కువ ఇస్తానంటే చాలు, ఎంతసేపు అయినా చేస్తా అంటావు. లేదువే, గ్రూప్ నోటిఫికేషన్స్ పడింది కదా, రేపటి నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి అందుకే. అవును కదా, నేను కూడా ఇంకొక 1 hour ఎక్స్ట్రా చేస్తుంటే బాగుండేదేమో. ఏం కాదులే, ఆల్రెడీ లేట్ అయింది కదా, ఇంకేం చేస్తావు. సరే నేను చదువుకోవాలి, బాయ్. సరే బాయ్, జాగ్రత్త. అమ్మయ్యా, పెద్ద ఆర్డర్ వచ్చింది. ఎంతసేపు తింటావే దాన్ని? తినేటప్పుడు ఆస్వాదిస్తూ తినాలే. పార్టీకి లేట్ అయిపోతుంది. అక్షర, చాలా సార్లు చెప్పాను నీకు స్విగ్గీ జొమాటో బ్యాగ్స్ ఇక్కడ పెట్టొద్దని. నా ఫ్రెండ్స్ చూస్తే ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది. దాంట్లో ఇన్సల్టింగ్ ఏముంది? ఇన్సల్ట్ ఏముందేంటి? నీ రూమ్మేట్ స్విగ్గీ జొమాటో చేసుకుంటుందంటే అది ఇన్సల్ట్ కాదా? చూడు, మీ ఇంట్లో వాళ్ళలాగా లక్షలు ఫీజు కట్టేవాళ్ళు నాకెవ్వరు లేరు. నా ఫీజు నేనే కట్టుకోవాలి. అయినా దాంట్లో అంత ఇన్సల్టింగ్గా ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కాదు, చూడెక్తా, నువ్వైనా చెప్పు దానికి. నేను చెప్పి అలసిపోయా. నేను చెప్తానులే. నువ్వు కూడా ఏంటే? దాంతో ఏంటే, సరే అంటే అయిపోద్దిగా. అదే మన హాస్టల్ ఫీజు కడుతుందా? లైట్లే. సరేలే, నేను చదువుకోవాలి, అసలే రేపు క్లాసెస్ ఉన్నాయి. నువ్వు తిన్నావానే? నేను ఆల్రెడీ తినేసి వచ్చా, నువ్వు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదులే. అలా కాదే, నాకెక్కడ షేర్ చేయాలనే కదా అడిగింది. అంటే అది సర్లే, అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు కానీ. నువ్వేమైనా పెద్ద ఆఫీసర్ అయిపోతావా? మూసుకొని నాతో పాటు పనికిరా. ఎంతమంది రాస్తే నాకు ఈ ర్యాంక్ వచ్చిందో తెలుసా? నాకు అవన్నీ అవసరం లేదు, నేను లక్షలు కట్టి చదివించలేను. నువ్వేం లక్షలు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కోచింగ్కి కడితే చాలు. అది కూడా నేను కట్నే, ఏం చేస్తావో చేసుకో. సరే, నేనే ఏదో ఒకటి చేసుకుని కట్టుకుంటా, ఏదో ఒక రోజు నువ్వే నమ్ముతావు. ఓయ్, ఏంటి మేడం ఒక్కటే కూర్చొని అంతలా ఫీల్ అవుతున్నారు? జయ ఏమన్నా అన్నాడా? అదేం లేదే. మరెందుకే అంతలా బాధపడుతున్నావు? ఏదో గుర్తొచ్చి. ఖచ్చితంగా అదనా ఏదో అని ఉంటుంది, అందుకే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. నువ్వు సైలెంట్గా ఉంటున్నావంటే అదే. దాని గురించి మనకు తెలిసిందే కదే, మళ్ళీ ఎందుకు ఫీల్ అవడం చెప్పు? అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదా. దాని అమ్మ బాబులు బలిసినోళ్ళే, అందుకే దానికి అంత బలుపు. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? అది కాదు మీనాక్షి. ఏది కాదు? నాకంటే పెద్ద ప్రాబ్లం ఉందా నీ లైఫ్లో?
లేదు కదా, ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవుతూ కూర్చుంటే నేను ఇక్కడి దాకా వచ్చేదాన్నా? సో వదిలే, దాని గురించి ఫీల్ అయితే మనకేమొస్తుంది చెప్పు? దానికే ఏదో ఓ రోజు తెలిసొస్తుంది లేవే. ఓకేనా, పద వెళ్దాం. బా పర్స్ మర్చిపోయినచ్చా. ఏంటే చెప్పావా దానికి? చెప్పేశానులే. చేసేదేమో డెలివరీ పని, పొగరు మాత్రం బాగా ఎక్కువ. అలాంటి వాళ్ళు అలానే ఉంటారు. మనం చూసి చూడనట్టు వదిలేయాలి. లో క్లాస్ మెంటాలిటీ. వాళ్ళతో ఆర్గ్యూ చేసావనుకో నీ రేంజ్ తగ్గిపోతుంది. అది నిజమేలే, ఊరికే ఇలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే నా రేంజ్ తగ్గిపోతుంది. కరెక్ట్. వస్తున్నాను రా. ఎక్తా, నువ్వైనా చెప్పచ్చు కదే తనకి తప్పు అలా మాట్లాడకూడదని. మీరు వచ్చే ముందు వరకు అదే చెప్తున్నా తనకి. చెప్పు. తిన్నావా? తిన్నా, నువ్వు? తిన్నాను. ఈ వీక్ అయినా వస్తున్నావా ఇక్కడికి? ఈ వీక్ వస్తున్నా. ప్రతి వీక్ ఇట్లనే చెప్తున్నావు, కానీ ఒక్కసారి కూడా రావట్లేదు. ఈసారి మిస్ అవును. సరే అయితే. సరే జాగ్రత్తరా, మళ్ళీ కాల్ చేస్తాను. ఈ 2 minutes మాట్లాడడానికి కాల్ చేయాలా? ఫ్రెండ్స్ రూమ్కి వచ్చాను రా. సరేలే. సరే బాయ్. ఎంజాయ్. బాయ్. ఎవరే? నాకెవరు చేస్తారే, మీకు తెలీదా? లాంగ్ డిస్టెన్స్ రొమాన్స్. ఏయ్ అంతా చెప్తున్నా. హలో. కింద ఎంతసేపు? అబ్బా వస్తున్నా, ఉండరా. ఎక్కడుంది? ఏంటే ఎతుకుతున్నావు? కీసా? థ్యాంక్స్ వే. ఏంటో ఏ వస్తువు అవసరమైనప్పుడు పక్కనున్నా కనిపిస్తావదు. ఛా. సరే నేను వెళ్తాను. అక్షర, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా? కింద జై వెయిట్ చేస్తున్నాడే. ఆఫ్టర్నూన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవునా? సరే పర్లేదులే, నేను జైకి ఏదో ఒకటి చెప్తా, పద వెళ్దాం. వద్దులేవే, నేను ఎక్తాతో వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళు. షూరా? షూర్. సరే బాయ్. బాయ్. ఎక్తా. ఈరోజు నేను నీతోనే వస్తా. అదేంటి, అక్షర డ్రాప్ చేయలేదా? దానికేదో వర్క్ ఉందంట, వెళ్ళిపోయింది. అరే మా ఫ్రెండ్ వస్తానదివే. ఓ పర్లేదులే, నేను ర్యాపిడోలో వెళ్ళిపోతా. ఒక్కరోజు డ్రాప్ చేస్తే చాలు, డైలీ అదే అలవాటు అయిపోతుంది. ఏంటి ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్తా, ర్యాపిడో బుక్ చేసుకుంటున్నా. సరేరా, డ్రాప్ చేస్తా కార్లో. పర్లేదు, నేను ర్యాపిడోలో వెళ్ళిపోతా. నీ ఇష్టం. ఇది ఒక్కసారి డ్రాప్ చేస్తేనే ఊరంతా చెప్పుకొని తిరుగుతుంది ఏదో పెద్ద హెల్ప్ చేసినట్టు. దీంతో వెళ్ళడం కంటే ర్యాపిడోలో వెళ్ళడం 100 రెట్లు బెస్ట్. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ర్యాపిడో వాడు త్వరగా రావడం లేదేంటి? మీనాక్షి, ఏంటి? అదే నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలి? ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను, బ్లాక్ చేసినట్టున్నావు. అసలు నా ఇన్స్టా ఐడి ఎవరు చెప్పారా నీకు? అరే ఏంటి మీనాక్షి, నీ ఇన్స్టా ఐడి కూడా కనుక్కోలేనా? బ్లాక్ చేయక ఏం చేయాలి? అట్లీస్ట్ నాతో ఫ్రెండ్గా అయినా మాట్లాడొచ్చు కదా. నాకున్న ఫ్రెండ్స్ చాలు, కొత్త ఫ్రెండ్స్ అవసరం లేదు. ఇప్పుడు పెట్రోల్ అయిపోవాలా? మీనాక్షి ఎక్కించుకుంటే అదే పెట్రోల్ కొట్టించేది. పర్లేదు, వెనక్కి ఎక్కించుకుంటా. హలో, వెళ్ళిపోయావా? లేదే, ఇక్కడే ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసి నేను వస్తాను. మా ఫ్రెండ్కి వద్దనను, నీకు లేట్ అవుతుంది కదా. తను ఎలాగోలా వెళ్ళిపోతుందిలే. సరే తొందరగా రావే ప్లీజ్. 1 minute వస్తుందా?
ర్యాపిడో ఎందుకు, నేను డ్రాప్ చేస్తా, నా దగ్గర కూడా బైక్ ఉంది. అబ్బా నువ్వు నన్ను ఊరికే విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. మీనాక్షి, నన్ను ఒక ఫ్రెండ్ గా అయినా ఆదరించచ్చు నేను కదా. నీ ఫ్రెండ్ కావడం ఏంట్రా? సరే కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను, ర్యాపిడో అని అనుకో, నాకు డబ్బులు కూడా మాకు. అంత హార్ష్ గా మాట్లాడకు మీనాక్షి. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు చిరాకు నేనేం తెప్పియద్దు చేశాను చెప్తున్నా. మీనాక్షి? కనీసం ఇన్స్టాలో అయినా రేయ్, బ్లాక్ చే. ఎన్నిసార్లు చెప్పాలరా, సిగ్గుగా లేదా? ఇంకోసారి కనిపించావు అనుకో మర్యాద ఉండదు. పోయి ఇక్కడి నుంచి వెళ్ళు. పదవే. ఆ. అంత కూల్గా చెప్తే వింటాడాడు? ఎన్నిసార్లు చెప్పినా వాడిని సావడం లేదే. ఈసారి రాని వాడి పని చెప్తా. ఇక్కడికి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయిందే. పర్లేదులే, నేను పట్టిస్తా పద. సరే నువ్వు డ్రైవ్ చేస్తావా? ఎక్కే. ఫోన్ సైలెంట్లో పెట్టవే. రే ఉండ్రా. రే ఏంట్రా ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది? అవునా, సరే నేను వెళ్తాలే అయితే. నువ్వు ఉండ్రా, నేను వెళ్తాను. మరి క్లాసెస్? వెళ్తూ దారిలో వింటాలే. డెడికేషన్. తప్పదు కదా. సరే జాగ్రత్త. సరే ఇది నీ దగ్గర పెట్టుకో, ఓకేనా? బాయ్. సరే బాయ్ రా. ఏంటి ఎత్తట్లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తరండి. సర్లే డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేద్దాం. ఏంటి కాలింగ్ బెల్ కూడా లేదు. సర్లే బ్యాంక్వెట్ హాలే కదా, లోపలికి వెళ్ళి ఇచ్చేద్దాం. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి సార్. ఎవరు? సార్ ఆర్డర్. కాల్ చేయాలి కదా, డైరెక్ట్గా వచ్చేస్తావేంటి? అది చాలాసార్లు కాల్ చేశాను సార్, మీరు లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ బెల్ కూడా లేదని ఓపెన్ చేశాను. యూ హ్యావ్ టు వెయిట్. కాల్ లిఫ్ట్ చేయలేదని డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తావా? అది బ్యాంక్వెట్ హాలే కదా సార్. షటప్. లోపల ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్ అవుతుంది. నువ్వు లోపలికి డైరెక్ట్గా వచ్చేస్తే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా. అలాంటప్పుడు సెక్యూరిటీని పెట్టుకోవాలి కదా సార్. డోంట్ టాక్, డోంట్ సే వాట్ ఐ హ్యావ్ టు డూ. గెట్ అవుట్ ఫాస్ట్. $150 మేడం. అయిపోయింది, ఓకే థ్యాంక్ యూ. మేడం. ఏంటి ర్యాపిడోలో వచ్చో ఎక్తా, నేను డ్రాప్ చేయలేదా? మార్నింగ్ అదే డ్రాప్ చేసింది. ఈవినింగ్ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకేదో పని ఉందిలే అని నేనే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసా. సర్లే
అది ఒక్కోసారి ఒక్కో మూడ్లో ఉంటుంది. అదేంటి నువ్వు అప్పుడే వచ్చేసావు? నాకు కొంచెం మూడ్ బాగాలేదులే, నేను పైకి వెళ్తా. సరేదా, షాప్ వరకు వెళ్దాం. ప్లీజ్ నువ్వు వెళ్ళవా? నేను పైకి వెళ్తాను, ఏమనుకోకు. బా వీడు మళ్ళీ వచ్చాడంటే. మీనాక్షి, ఏంట్రా నీ బాధ? ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పట్టించుకోవడం లేదు. నేను ఇప్పటికే నీకు 1000 సార్లైనా చెప్పుంటా నువ్వంటే నాకు ఇష్టం లేదని. అదే ఎందుకు? చెప్పక తప్పేలా లేదే. ఒరే యదవా, నాకు ఆల్రెడీ పెళ్ళైంది. ఆ?